అలాగే 'పవర్ హ్మ్. స్టార్' 'పవన్ కళ్యాణ్' గారిది హ్మ్. 'హరిహర వీరమల్లులో' హ్మ్. హ్మ్. సాంగొచ్చింది. హ్మ్. హ్మ్. మాట మాట వినాలి. వినాలి ఆ! వరుడా మాట వినాలి అని. అది ఎట్లా అనిపించింది? బావుంది. చాలా బావుంది. అంటే కేవలం 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ మాత్రమే కాకుండా జనరల్ అంటే పాటల్ని ప్రేమించే ప్రతి ఒక్కరు గూడా పాడుకునేలాగా లిరిక్స్ కూడా 'పెంచల్ దాస్' అవును. లిరిక్స్. నాకు తెలిసి 'కీరవాణి' గారు ఫస్ట్ 'కీరవాణి' గారి టైమా? మ్యూజిక్. కాదు ఫస్ట్ టైమా 'పవన్ కళ్యాణ్' గారి సినిమాకి? ఆ! అయ్యుండొచ్చు సరే. పాత సినిమాల్లో ఏం తీసామో తెలీదు గానీ, రీసెంట్ అదే ఆయన ఫస్ట్ టైమే ఆ! అనుకుంటున్నాను సార్. బావుంది. పాటైతే అవును. మాత్రం ఎందుకంటే చాలా 'ఆర్ఆర్' తర్వాత ఆ! ఇక్కడ అది. రావడం అది. 'పవర్ అది. స్టార్' అవును. గారు మల్లాకుండ్రు చాలా ముందు డిప్యూటీ సీఎం తర్వాత అన్నట్టు అవును. చూస్తున్నారు. బావుంది. పాట బావుంది. లిరిక్స్ బావున్నాయి. 'పవన్ కళ్యాణ్' వాయిస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు గదా! ఆయన గూడా పాటల ప్రేమికుడు. అవును. అంతకుముందు కూడా 1, 2 సినిమాల్లో పాడాడు పాడారు. గదా! ఆయన. అవును. ఇది అన్ని లాంగ్వేజెస్‌లో ఆయనే పాడారు. హిందీ ఆహ్, తమిళ్, ఆ! హిందీ. ఆ! అంటే 'పవన్ కళ్యాణ్' ఆయన చెప్తాడు గదా! 'రామ్ చరణ్' చిన్నప్పుడు చెన్నైలో మేము నేను అని చెప్తుంటాడు గదా! ఆయన. అవును. చెన్నైతో అనుబంధం ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినిట్‌గా ఆయనకి తమిళం బాగా వచ్చుంటది. అంటే హ్మ్. కొంత విమర్శలు అంటే విమర్శ హ్మ్. అని కాదు. కొంతమంది ఏఐలో పాడించారు. అంటే పవన్ హ్మ్. కళ్యాణ్ గారి వాయిస్‌లో ఈ సాంగ్ పాడిచ్చారు అని చెప్పి వస్తుంది. కానీ ఆ! మన వరకు వింటుంటే ఆయనే పాడినట్టు లేదు నేను విన్నాను. ఆ! నేను ఇప్పుడు కొన్ని అటువంటి విమర్శలు వచ్చాయని తెలిసి నేను విన్నాను. ఓకే. హిందీలో విన్నాను, తమిళ్‌లో విన్నాను. మనకు అర్థం కాకపోయినా తెలుగు ఎలాగో విన్నాను. అంటే ఇప్పుడు ఏఐ ఉన్నా గూడా టెక్నాలజీ సహాయం కొంత తీసుకొని ఉండొచ్చు కానీ వాయిస్ ఆయనది తెలిసిపోతుంది క్లియర్‌గా. ఓకే. పైగా ఇప్పుడు ఎప్పుడో 'ఖుషీలోనే' హిందీ పాట మొత్తం హిందీ పాట పెట్టించుకున్న అవును. ఇది మనకు తెలుసు. అవునవును. అంటే ఆయనకి హిందీ మీద కూడా కొంత పట్టుంది. ఓకే. ఆ ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ 3 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, ఆ పాట కూడా అంటే మరీ పెద్ద పాట కూడా కాదు అవును. కదా అది. 2 కాబట్టి మినిట్స్ 20 సెకండ్స్ కాబట్టి ఉంది. ఆయనే పాడాడని తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే, ఒక హీరో తమిళంలో కూడా పాడేసి, హిందీలో కూడా పాడేసాడని జనరల్‌గా కొంచెం డౌటొస్తది. అవును. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హడావిడి నడుస్తుంది కాబట్టి, ఒకవేళ ఏమన్నా ఆ సహకారంతోటి సాంకేతికంగా దాని సహకారం తీసుకొని, ఏమైనా ఆయన వాయిస్‌లాగా వినిపించేలాగా పాడించారనే అనుమానాలు కూడా డెఫినిట్‌గా అంటే రావడం పాటే ఆయన సహజం. పాడారంటే డబ్బింగ్ హ్మ్. ఆయనే చెప్పాలి అనేది అనుకుంటారు కదా! సార్ నార్మల్‌గా. అవును. అవును. ఇప్పుడు డబ్బింగ్ నార్మల్‌గానే ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం కాబట్టి టైం ఉండదు. ఉన్న టైంలోనే చేస్తున్నారు సినిమా. అలాంటిది అన్ని లాంగ్వేజెస్‌కి ఆయనే డబ్బింగ్ చెప్పి అనేది సాహసం అదే చేయరు అంటే గదా! కాదు. ఇప్పుడు డబ్బింగ్ అంటే పవన్ కళ్యాణ్ స్థాయికి ఇప్పుడు ఆయన ఎక్కడో ఉన్నది డబ్బింగ్ థియేటర్‌కి ట్రాఫిక్‌లో ఎళ్లి చెప్పి రావడం అలా కాదు కదా! డబ్బింగ్ థియేటరే ఆయన దగ్గరికెళ్ళిపోద్ది. ఆ! కదా! అవును. ఖాళీగా ఉన్నప్పుడు చెప్తాడు ఏముంది? ఇంక అన్ని ఇప్పుడు లాంగ్వేజెస్‌కి ఆయనే చెప్తాడు. హ్మ్. సా ఈ నైట్ ఒక 1 అవర్, 2 అవర్స్ అలా కేటాయిస్తే ఒక వారం, 10 రోజులు అన్నీ అయిపోతాయి కదా! ఆ! ఇప్పుడు సినిమా మొత్తం మనం ఒక సినిమా చూసేటప్పుడు, ఆ సినిమా తీయడానికి ఎన్ని రోజులైనా పట్టొచ్చు. అవునవును. ఇప్పుడు ఒక సీన్ తీయడానికి ఒక 10 రోజులు పట్టిందనుకో, ఆ 10 రోజులు పట్టిన సీన్‌లో డైలాగ్ చెప్పడానికి ఎంత టైం 10 పడతది? నిమిషాలు పడతాయి. ఓ 10 నిమిషాలు పట్టొచ్చు. ఆ! ఒక్కోసారి 2, 3 నిమిషాల్లో కూడా డైలాగులు తక్కువుంటే అయిపోద్ది. అయిపోద్ది. అవును. కాబట్టి అది టైమ్ కన్‌స్ట్రెయింట్ అన్నది దీనికి వర్తించదు. ఓకే. షూటింగ్ అంటే అది వేరు. ఓకే. రకరకాల కాంబినేషన్‌లు, సెట్‌లు ఇయన్నీ ఉంటాయి. ఇది హ్యాపీగా డబ్బింగ్ థియేటర్‌ని అక్కడ ఆయనకు అనుకూలంగా అమర్చేస్తే, ఆయన ఫ్రీ టైమ్‌లో లంచ్ టైమ్‌లోనో, లేదంటే ఈవినింగో పడుకునేటప్పుడో తెల్లవారుజామున ఫ్రెష్‌గా తయారైన తర్వాతో చెప్పేయడం అన్నది పెద్ద కష్టమేం కాదు. ఓకే. అది ఈజీయే.